ప్రజలపక్షం మెనెంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు. పుంగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. సిమెంట్ లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి. అనుమానాస్పద స్థితిలో వివాహిక మృతి. ప్రేమ వివాహం చేసుకున్న కోదండపాణి భార్య స్వప్న మృతిపై భర్త చంపేశాడని బంధువుల ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మదనపల్లి నియోజకవర్గంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్, సాయిబాబా గుడి వద్ద, మున్సిపల్ కార్యాలయం వద్ద, బెంగళూరు బస్టాండ్ కూడలిలో, ఎన్టీఆర్ సర్కిల్, చౌడేశ్వరి కళ్యాణ మండపం సర్కిల్, సొసైటీ కాలనీ, తట్టివారిపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కోసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లోకేష్ బాబు యువగలం పాదయాత్రను చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకొచ్చారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనుముడిగా పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమైనదన్నారు. లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామన్నారు. జన్మదినం రోజు జన్మదిన వేడుకలు చేసుకోకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం దావోస్ పర్యటనలో ఉండటం వారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంచర్ల చింటూ చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలతో కలిసి కేకును కోసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, అధికార ప్రతినిధి అజయ్ వెంకటేష్, బీసీ నాయుడులు బెల్లే రెడ్డి ప్రసాద్, రామకృష్ణ ఆచారి, కమలామరి కృష్ణ, జేసీబీ వేణు, చెన్నరాయుడు, భారతీ నాయుడు, కురవంక పద్మ, కురవంక వినోద్, నందిని రాయల్, నాగమణి, బాబు నాయుడు, మార్పూరి నాగార్జునబాబు, భారతీ నాయుడు, లక్ష్మి, విజయమ్మ, కత్తి లక్ష్మణ, యుగంధర్, శంషేర్, జాన్ బాబు, మల్లికార్జున నాయుడు, శ్రీనివాసుల నాయుడు, ఆర్ఆర్ వీధి బాబా, మడితం రమణ, హెరిటేజ్ రమేష్, పూలకుంట్ల హరి, జీవి నాయుడు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు, తెలుగుదేశం పార్టీ దిక్సూచి, తెలుగుదేశం పార్టీకి ముందు చూపు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, పార్టీలకు, అందరికీ ఆశాజ్యోతి మా నాయకులు లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు దాదాపు 75 కార్యక్రమాలు పెట్టారు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ. ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, టౌన్లో ఈరోజు నిమ్మనపల్లి క్రాస్ నుంచి స్టార్ట్ అవుతున్న కార్యక్రమాలు ఎక్కడ కూడా నిలుపు లేకుండా నిరవధికంగా కార్యక్రమాలు చేస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పటిష్టంగా ఉండాలి. వాళ్ళ నినాదం ఒకటే, తెలుగు జాతి గౌరవం కాపాడే తెలుగుదేశం పార్టీ. అటువంటి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. ఆయన తనయుడు ఈరోజు ఆయన బర్త్డే మనమందరం జరుపుకోవడం చాలా ఆనందకరం. ఇటువంటి రోజు కూడా వాళ్ళు నిన్నటి వరకు కూడా అలుపెరుగని పోరాటం చేస్తూ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర పెట్టుబడుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు కూడా బయట దేశాల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తిరిగేదానికి ఏమి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి మనవడు, మా జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుత్రులు నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో వీధి వీధి, వాడ వాడ, పల్లె పల్లె, మండలం మండలము నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఆయన
40 ఏళ్లు పైబడింది. ఇది రెండో పర్యాయము. ఈ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా ఆయన చేపట్టి ఈ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి శూన్యం చేసింటే హృదయపూర్వకంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నేతృత్వం కింద ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు అంటే ఒక శక్తి. ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని పప్పు అంటూ ఉంటే పప్పు కాదు నిప్పు అని ఈ రాష్ట్రంలో 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. అంతేకాదు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప విద్యావేత్త. ఈ రోజు ఉన్నటువంటి మొత్తం శాసనసభ్యుల్లో ఎక్కడైనా ఎవరైనా చదువుకున్నటువంటి విద్యావేత్త ఉన్నారంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వ్యక్తి ఒక్క లోకేష్ బాబు మాత్రమే. అంతేకాదు ఆనాడే రాజకీయాల్లో విశ్వవిఖ్యాత నటసారులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిక్సూచి అయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన నారా లోకేష్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా ఆంధ్రప్రదేశ్ లోకేష్ యోజన తరఫున. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ప్రియతమ నాయకుడు మదనపల్లి ముద్దుబిడ్డ శ్రీ షాజహాన్ బాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్క మహిళ, ప్రతి కార్మికుడు, ప్రతి వృద్ధుడు వయసుకు సంబంధం లేకుండా పండుగ చేసుకుంటున్నారంటే అది లోకేష్ అన్న ఆయన జీవితంలో ఎన్నో ఓడిపోతులు చాలా ఇబ్బందులు పడి ఇంకా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మంచి స్టూడెంట్ గా విద్యాభ్యాసం చేసి ఒక రాజపుట్టుకు బుద్ధి ఈరోజు ఆయన రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తే ఆయన మీద ఎన్నో తప్పుడు విమర్శలు చేసి ఆయన తప్పుగా ఉపయోగించి మరో వేళ గురి చేసినటువంటి గత పాలనలో ఆయన అన్నింటినీ కూడా ధైర్యంగా నిలబడి నేను జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాను, మా తాత నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆయన నమ్ముకొని లోకేష్ బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మదనపల్లి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు 35 వార్డుల్లోనూ ప్రతి వార్డులోనూ కూడా ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మన రాష్ట్రమంతా కూడా పల్లెల్లోనూ అందరూ కూడా అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ ప్రోగ్రాంలు చేస్తున్నారు. మన మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గారికి అలాగే ఇతర టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యువ నాయకులు, యువగల రథసారథి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఒక కుటుంబ పండుగ మాదిరిగా జరుపుకుంటున్నాం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మా కార్యకర్తలందరినీ కూడా ఇంకొంచెం దిగులుతోపరిచి వీరందరినీ కూడా తన బిడ్డల మాదిరిగా చూసుకొని ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ముందు తీసుకుపోతామని మీ అందరి తరఫున ఈరోజు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం జరిగింది. ఎక్కడైనా కానీ పల్లెల్లో కానీ వార్డుల్లో అయితే ఏమి మండల పట్టణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు చాలా సంబరాలు చేసుకుంటూ కేక్ కట్ చేసి మా నాయకులు కొన్నింటిపాలెం ప్రజలు ఇట్లా కురవంత సొసైటీ బీపీ కాలనీ ప్రజలు అందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున మేమంతా పాల్గొని మా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఇదే ఇలాగనే కొనసాగాలని మా లోకేష్ బాబు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని తెలుపుకుంటూ జై హింద్. తంబలపల్లిలో ఫ్లెక్సీలు, బ్యానర్ల చించివేతతో టీడీపీ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. బుధవారం రాత్రి మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తంబలపల్లి మండల బీసీసీఎల్ అధ్యక్షులు పురుషోత్తం బాబు తంబలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన 11 ఫ్లెక్సీలు, బ్యానర్లను ఓ వర్గం చించివేయడంతో కలకలం రేపుతోంది. బీసీసీఎల్ అధ్యక్షులు పురుషోత్తం బాబు వేయించిన నారా లోకేష్ పుట్టినరోజు బ్యానర్లను మాత్రమే చించివేసి తంబలపల్లి ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రరెడ్డి బ్యానర్లను చించకుండా వదిలేయటంతో తంబలపల్లిలో ఒకే పార్టీలో రాజకీయ వర్గ విభేదాలు రాచుకుంటున్నాయి.
చించివేసిన బ్యానర్లలో రవాణా శాఖ మంత్రి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉండటం విశేషం. నారా లోకేష్ జన్మదిన వేడుకలు తంబలపల్లెలో గొడవలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చింపివేతపై పోలీసులు స్పందించాల్సి ఉంది. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలు తంబలపల్లె నియోజకవర్గంలో ఎక్కడ మొదలవుతాయని కార్యకర్తలు, ప్రజలు భయాందోళనలో ఉన్నారు. నిమ్మనపల్లి మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బస్టాండ్ కూడలిలో ఘనంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. శాసనసభ్యులకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా షాజహాన్ బాషా 10 కేజీల కేకును కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులకు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్మనపల్లి మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని, తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిలో ముందంజలో ఉందని అన్నారు. అనంతరం కార్పెంటర్ షఫీ ఆధ్వర్యంలో కార్పెంటర్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. కాసిం ఖాన్ కుమారుడు అఫ్రోజ్ ఖాన్ వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటారమణ, మాజీ ఎంపీపీలు చింతపర్తి రెడ్డప్పరెడ్డి, మేఘా, రామకృష్ణ, పారిజాత మల్లికార్జున, ఆర్జే వెంకటేష్, రాజంపేట బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, మీడియా కోఆర్డినేటర్ రాజన్న, మాజీ సర్పంచ్ నరేంద్ర, రామచంద్ర, యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు, విజయ్, చంద్రాయుడు, మావులు శ్రీపతి, రమణ, సేన, శంకర్, సర్పంచులు శ్రీవాణి, సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప, కార్పెంటర్ అధ్యక్షుడు షఫీ, కాసిం బాషా, ఆదాం, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు. రేపు ఆంధ్రులకు ఏదైనా మంచి జరగాలంటే అది లోకేష్ బాబు చేతిలోనే జరగాలని చెప్పి ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు మన అందరి తరఫున, మదనపల్లి ప్రజలందరి తరఫున నేను లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు నిమ్మనపల్లి నాయకులు అందరూ కలిసి తమ పార్టీ ఐకమత్యానికి, పార్టీ విలువలను ఒక్కసారిగా నిమ్మనపల్లి మండలంలో చాటిన చరిత్ర మీది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మీరు ఇంత ఘనంగా ఈరోజు జన్మదిన సందర్భం వేడుకలు చేశారంటే దానికి మీకు ఎవరు సాటి లేరని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు అందరూ కలిసి అన్నదానం కానీ, అదేవిధంగా కేక్ కటింగ్ కానీ, కార్యక్రమం కానీ ఇంత బాగా చేసిన మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే కాకుండా ఇంకా మన పైన చాలా బాధ్యత ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మనం బాధ్యతగా ఉండాలి. ఈరోజు ఆయన బర్త్డే ఉన్నా కూడా కానీ తండ్రి అయిన పెద్దలు అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. కుప్పం మండలం పలహర్లపల్లికి చెందిన కోదండపాణి భార్య స్వప్న 4 ఏళ్ల క్రితం కోదండపాణితో స్వప్న ప్రేమ వివాహం. కోదండపాణి మరో యువతితో వివాహేతర సంబంధం నేపథ్యంలో కుటుంబంలో గొడవలు. ఇదివరకే పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ. వేకువజామున ఇంట్లో సీలింగ్ లో ఉన్న ఉక్కు కమ్మికి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో స్వప్న మృతి. అత్తగారింటి వాళ్లే హత్య చేశారంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు. కట్టుకున్నవాడే తన బిడ్డను చంపేశారు అంటూ కుప్పం పోలీసులకు ఫిర్యాదు. ఈ కార్యక్రమంలో రాటకొండ విష్ణువర్ధన్ రెడ్డి, రాటకొండ బాబీ, దొమ్మలపాటి యశస్వి, దొరస్వామి నాయుడు, కేటీఎన్ నాయుడు, నాదన్ల అరుణ్, రాటకొండ సోమశేఖర్, తాజ్ ఖాన్, శ్రీనివాసులు, శ్రీనా, మేకల రెడ్డి శేఖర్, బండి అమర, మహబూబ్ ఖాన్, రెడ్డప్పరెడ్డి, ప్రతాప్, శ్యామల, తాజ్ బాషా, సికిందర్, నిసార్ అహ్మద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దాదాపు కుటుంబాన్ని వదిలి పేద బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్షంలో పోరాడి దాదాపు 226 రోజులు కుటుంబాన్ని వదులుకొని 3123 కిలోమీటర్ల దేశంలో ఎవరైనా పాదయాత్ర చేశారంటే ఒక్క లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా అధినేతకు భావితరాల భవిష్యత్తు నాయకుడు, మాలాంటి
యువతని ఎంతో మందిని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకున్నటువంటి మా లోకేష్ అన్నకు మనస్ఫూర్తిగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిన 30 సంవత్సరాల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన సీటును ఎప్పుడు తెలుగుదేశం గెలవనటువంటి సీటును ఎంచుకొని దాదాపు 90,000 మెజారిటీ సాధించినాడంటే ఏకైక వ్యక్తి మన నాయకుడు లోకేష్ గారు. నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని నీరుగట్టువారిపల్లెలోని టమాటా మార్కెట్ యార్డ్ వద్ద కోళ్లబైలు ఇన్ఛార్జ్ శ్రీనివాసులు నాయుడు 34వ వార్డు ఇన్ఛార్జ్ పురుషోత్తం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా కేక్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం నిర్వహించిన అన్న సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు సైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాయల్, చలపతి నాయక్, పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. మా నాయకులు లోకేష్ గారి జన్మదిన సందర్భంలో మా రామకృష్ణన్న గారు మా చెల్లెళ్ళు వాళ్ళ వార్డులో చాలా ఘనంగా మున్సిపాలిటీ సాక్షిగా ఈరోజు జన్మదిన వేడుకలు చేశారు. చాలా ఆనందదాయకం, చాలా బాగా నిర్వర్తించారు. వీళ్ళు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మా జాకబ్ చర్చ్ ఎవరైతే అన్న భక్తన్న గారు సెక్రటరీ గారు వచ్చారు, అదేవిధంగా సూర్య వచ్చారు, జాన్ బాబు వచ్చారు, ఇంకా అన్ని కమ్యూనిటీలు అందరూ కలిసి వచ్చి ఒక్కసారిగా అందరూ ఏకీభావంతో మా బాలయ్య అసోసియేషన్ బాలయ్య అన్న గారు వచ్చారు. అందరూ వచ్చి కలిసి ఎక్స్ కౌన్సిలర్ సుమంత్ గారు ఇంకా చాలా మంది అందరూ వచ్చారు. అందరూ గౌతమ్ అన్న వచ్చారు, ఇంకా అందరూ చాలా మంది వచ్చారు. అందరికీ పేరున అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే యువగలం యువనేత నారా లోకేష్ బాబు బర్త్డేని పురస్కరించుకొని ఇక్కడ 34, 35 కోళ్లబైలు 1 and 2 సారథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మన షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా అన్న గారి ఆదేశానుసారం ఈరోజు మదనపల్లి నీరుగట్టువారిపల్లి అన్నా క్యాంటీన్ నందు రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా లోకేష్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు అతి భారీగా వేడుకున్నాము. అలాగే ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో అన్నదానము ప్లస్ అట్లాగే రక్తదాన శిబిరము, కేక్ కటింగ్ చేసి అందరికీ లోకేష్ అన్న గారికి ఈరోజు మా ఎమ్మెల్యే తరఫున గట్టిగా ఇస్తామని కోరుకుంటున్నాము. పొంగనూరు ఏటవాకిలి క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ద్విచక్ర వాహనంలో ఢీకొని 2 మృతి చెందారు. మృతి చెందిన వారు పొంగనూరు మండలం ప్రసన్నయ్య గారిపల్లికి చెందిన గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దిగువపల్లికి చెందిన వెంకటరమణారెడ్డి పొంగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మనపల్లె మండల కేంద్రంలోని ముస్తూరు పంచాయతీ ఎర్రప్పగారిపల్లికి చెందిన నరసింహులు కుమారుడు పి రెడ్డి రాజా 28 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. గురువారం తన సొంత ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన ఆంధ్ర మద్యం బాటిల్లో సుమారు 41 బాటిల్స్ ఎంసీ విస్కీ, ఓల్డ్ అడ్మినర్, రమ్ము, బ్రాందీలను అమ్మడానికి ఉంచిన బాటిళ్లను నిమ్మలపల్లి ఎస్ఐ తిప్పేస్వామి సిబ్బంది కలిసి అతనిపై దాడులు నిర్వహించి దాదాపు 4,700 రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని రెడ్డి రాజాను అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేయటం జరిగింది. అనంతరం మండలంలోని పేకాట, సారాయి, గంజాయి, ట్రాఫిక్ సమస్యలపై చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిప్పేస్వామి, ఏఎస్ఐ జిలాన్ బాషా, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సిబ్బంది హరి, శివ, రామచంద్రారెడ్డి, బాషా, రాజశేఖర్, సంతోష్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు మండలంలో ఎక్కడైనా ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే వాళ్ళ మీద దాడులు చేయమని ఆదేశాల ప్రకారం ఈరోజు ఎర్రయ్య గారిపల్లిలో ఈ బెల్ట్ షాప్ మీద ఒక నిఘా వచ్చి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన. రక్తదాన శిబిరంలో 32 మంది రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ వంతు ప్రయత్నంగా రక్తదాతలను ప్రేరేపిస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తం కోసం ఎవరూ ఎదురుచూపులు లేకుండా చేయడానికి రక్తదాన శిబిరాలు నిర్వహించి మదనపల్లి రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత లేకుండా తమ సంస్థ కృషి చేస్తుందని, దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవడానికి గూగుల్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటరీ బ్లడ్ బ్యాంక్
సూపరింటెండెంట్ బాలచంద్ర నాయుడు, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్, చరణ్, చైతు, పవన్, చింటూ, కార్తిక్, హర్ష, విక్రమ్, నజీబ్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం MNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.